ఖమ్మంలో కూల్చివేత జరిగినాయి మొన్న. అసలు వాళ్ళు చూడాలే ఒక్కొక్కరిని ఎంత ఏడుస్తున్నారంటే, ఒకామె అయితే ఒక అమ్మ "ఒక్క 10 నిమిషాలు నా ఇల్లుని జూసుకొనొస్తా. లాస్ట్ చివరగా మీరు కూలగొడుతుర్రు గదా! కూలగొట్టే ముందు మొత్తం తిరిగొస్తా" అని ఓ వీడియో బాగా తిరుగుతుంది. చూసిన ఎవ్వరికైనా సరే కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు జేషిర్రు? ఏం జేషిర్రు? ఎన్నేండ్ల నుంచి ఉంటుర్రాడ? పర్మిషన్‌లిచ్చిర్రు ప్రభుత్వాలు. కానీ పొద్దుగాల రాత్రికి రాత్రి మొత్తం జేసీబీలని తీసుకొనొచ్చి ఎక్కడికక్కడ కూలగొట్టిర్రు. 2, 3 రోజుల నుంచి మొత్తం ఎక్కడ చూసినా గూడా ఆ ఖమ్మం కూల్చివేతల మీద మొత్తం తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో హైడ్రా పేరు మీద జరిగిన విధ్వంసం జూషినాం గదా మనం. ఆ విధ్వంసం దాని గురించి మర్చిపోకముందే ఇంకో జిల్లాలో జేషిర్రు. ఇంకొకటి ఇప్పుడు ఖమ్మం. ఆల్రెడీ హైదరాబాద్‌లో మూసీ దాని కోసమని ఆల్రెడీ అక్కడ గూడా కూలగొట్టడానికి రంగం సిద్ధమైంది. అది గూడా జూస్తున్నాం మనం. మధు పార్క్ వాళ్ళకిచ్చిర్రు గదా! నోటీసులు. అదొక దిక్కు నడుస్తూనే ఉంది. మూసీ సుందరీకరణ పేరు మీద కూల్చివేతలు జరగబోతున్నాయి. ఇప్పుడు 2 ఏండ్లల్లో ప్రభుత్వం ఏమన్నా చేసిందా అంటే, ఏదన్నా పథకాలో ఇంకొకటో దాని విషయంలల్లా వాళ్ళకి ఎన్ని మార్కులు పడతాయి, ఏం జేషిర్రు అంటే ఏం లేదు గావచ్చు కానీ, కూల్చివేతలలోనైతే వాళ్ళకి 100కి 100 మార్కులు పడతాయి. మొత్తం ఇగ ఏదో రేస్ పెట్టుకున్న లెక్కనే. పలానా దగ్గర కూల్చున్నామా, అరే పలానా జిల్లా బాకీ ఉందా, ఆడ కూల్చేద్దాం పట్టుర్రి. అదయిపోయిందా ఇంకొక జిల్లా. అంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు నిర్మించాలి దేన్నైనా సరే. ఇప్పుడు రాష్ట్రం ఒక నిర్మాణం జరగాలి. కానీ తెలంగాణ రాష్ట్రం కూల్చివేతల దిక్కుబోతుంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 ఏండ్లు అన్ని రంగాలలో తెలంగాణను నిర్మించిర్రు. ఇప్పుడు నవ్వెటోళ్ళ ముందు జారిపడ్డట్టు ఉండొద్దు. తెలంగాణ రాష్ట్రం కోసమని అన్నేండ్లు ఉద్యమం చేసినటువంటి వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జేయాలే, ఎట్లా చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలి అనేది గతంలో ఉన్న పాలకులు దృష్టి పెడితే, ఇప్పుడేం చేస్తుర్రు అంటే ఎట్లా కూల్చివేతలు జెయ్యాలే, ఎక్కడ కూల్చివేతలు జెయ్యాలే, ఏ ఏ జిల్లా ఉంది, ఇంకే జిల్లా మిగిలింది, ఇగో ఇట్లుంది. 2 ఏండ్ల నుంచి కూల్చివేతలు తప్ప, కూల్చివేతల పర్వం తప్ప ఇంకేమన్నా కనిపిస్తుందా తెలంగాణల? పేర్లేదన్నా గావచ్చు. ఏకైక ధ్యేయం కూల్చివేతలు. ఏదన్నా పేర్లు పెట్టుకోవచ్చు. కానీ కూల్చివేతలు మాత్రమే నడుస్తున్నాయి తెలంగాణల. ఏం నడుస్తున్నాయి అంటే కూల్చివేతలు. ఇప్పుడు ఖమ్మంలా కూల్చివేతలు జరుగుతా ఉంటే, వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు ఏడిస్తే, అది ఒక మంత్రి గారికి, పొంగులేటి గారికి అది పెయిడ్ ఆర్టిస్ట్‌ల లెక్క కనిపిస్తుందా? పొంగులేటి గారు మాట్లాడిన మాటలేందో నేను మీకు వినిపిస్తా. దాంతో పాటు వాళ్ళ బాధను కూడా నేను మీకు చూపిస్తా. చూపించిన తర్వాత ఒక్కసారి చూడుర్రి. చూసిన తర్వాత పొంగులేటి గారు మాట్లాడిన మాటల్ని ఎట్లా అర్థం చేసుకుంటారో మీరు చేసుకోర్రి. అలా వాళ్ళ బాధ, ఒక ఇల్లు పోతే, ఒక గూడు పోతే ఉండే బాధ మీకు ఎట్లా అర్థమైతది? అర్థం కాదు గదా! మీరు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము అన్నారు. కట్టిచ్చుడు పక్కకు పెట్టుర్రి. కూల్చివేతలు మొత్తం నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఏం నడుస్తుందంటే కూల్చివేతలు ఎక్కడికక్కడ. అరే ఇల్లు కూల్చేస్తా ఉంటే ఏడిస్తే కూడా వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇప్పుడు ఆడ హైడ్రా సేమ్ ముచ్చట. హైడ్రా అప్పుడు కూల్చేస్తే సేమ్ డైలాగ్ కొట్టిర్రు. నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి మాట్లాడితే సేమ్ డైలాగ్ కొట్టిర్రు. వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉండి మాట్లాడుతుర్రు. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం అది. వాళ్ళ కష్టం గదా అది. దాన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టులు, డ్రామాలు ఇట్లా మాట్లాడితే అసలు మీకెట్లా న్యాయం అనిపిస్తుంది? ఇంకా చాలా మందైతే పాపం ఆయన పేరు కూడా తీసుకున్నారు. రేవంత్ అన్న, సీన్ అన్న నేను మీకు ఓట్లేసినా, మేము మీకు ఓట్లేసినాం, మాకు ఇలా నీడ లేకుండా చేస్తుర్రు, ఏందన్నా ఇది అని అడుగుతుర్రు. వాళ్ళేమో మిమ్మల్ని అన్న అని పిలిస్తే, మీరేమో ఇంత దయ లేకుండా పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి అసలు నోరెట్లొచ్చింది మీకు? మీకు ఓట్లేసి గెలిపించినోళ్ళు కదా ఆడ. అన్న అని పాపమేమో ఆ అమ్మ పిలుస్తా ఉంటే, ఈయనేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటారు దాన్ని. ఒక్కసారి నేను మీకు ఆ విజువల్స్ చూపిస్తా. పొంగులేటి గారు మాట్లాడింది కూడా వినిపిస్తా. ఒకసారి చూడుర్రి మీకు. ఇట్లా ఇది పెయిడ్ ఆర్టిస్టుల లెక్క, డ్రామాల లెక్క కనిపిస్తున్నాయా మీకు? ఇగో పాపమేమే దీనికి అడ్డం దాంట్లో కుస్తున్నది. కూలగొట్టకుర్రి అని. జేసీబీలను తీసుకొచ్చి కూలగొట్టడానికి వస్తే ఇగో అడ్డం నిలుసున్నది. చాలా మంది ఆడబిడ్డలే, ఆడోళ్ళే. మన అమ్మల్లాంటోళ్ళు, మన అక్కల్లాంటోళ్ళు అందరూ. ఆమె మాట్లాడుతున్న దాంట్లో బాధ కనిపియలేదా? డ్రామా కనిపించిందా మీకు? ఇగో ఇదే వీడియో. పాపం ఈమెను తీసుకొని పోతుర్రు. ఇల్లు కూలగొడతామని తీసుకొని పోతా ఉంటే అమ్మ మాట్లాడిన మాటలకు అసలు కళ్ళ నీళ్లు రానోళ్ళంటే మనుషులు గారు. అట్లా ఆ వీడియో చూసినా ప్రతి ఒక్కరు ఏడ్చుంటారు నాకు తెలిసి. నిన్నటి నుంచి విపరీతంగా తిరుగుతుంది ఈ వీడియో. చూసినోళ్ళందరికీ ఏడుపొస్తుంది గానీ, మంత్రి గారికి మాత్రం పెయిడ్ ఆర్టిస్టులు అనిపిస్తుర్రు వీళ్ళు.
ఒక్క 10 నిమిషాలు ఇయ్యిర్రి నిన్న ఇల్లంతా చూసుకొనొస్తా అంటుంది. ఇల్లు 4 గోడలు గాదు ఇల్లు కట్టుకునుడు. లేకపోతే 4 గోడల్ని మేము కూలుస్తున్నాం అనుకుంటుర్రు గానీ, వాళ్ళ ఆశలను కూలుస్తారు. వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొనుంటారు. రూపాయి, రూపాయి కూడబెట్టుకొని కట్టుకుంటారు ఇల్లనేది. పాపం దండం బెట్టి 10 నిమిషాలు టైం ఇయ్యిర్రి. నేను నా ఇల్లు మొత్తం జూసుకొనొస్తా. మళ్ళా జూడ ఇగ నా ఇల్లు బోతది. దీనికోసం ఆ అమ్మ ఎంత కష్టపడ్డదో, ఎన్ని రాత్రుళ్ళు, ఎన్ని పగళ్ళు తిండి లేక, నిద్ర లేక ఇంటి కోసమని ఎంత కష్టపడ్డదో మాట్లాడే మీకేం దెలుస్తది? ఆ అమ్మ బాధ అమ్మకే అర్థమైతది. మీలాంటి రాజకీయ నాయకులకు అస్సలకి అర్థమవ్వదు. పాపం ఆమె బతిలాడుకుంటుంది ఆళ్ళని. ఒక్క 10 నిమిషాలు ఇయ్యిర్రి నేను ఇల్లంతా తిరిగొస్తా. నేను రానంటలేను కూలగొట్టుకోర్రి మీరు. ఒక్క 10 నిమిషాలు నా ఇల్లుని చివరిసారి చూసుకొనొస్తా అంటుంది. ఇగో చూడు ఈ అమ్మ మాట్లాడేదైతే చూడు పాపం. నీళ్ళు, అన్నం కవర్‌లల్ల పట్టుకొచ్చుకున్నారు. ఎందుకు? మొత్తం పోయినాయి గదా! మొత్తం 4 గోడలలో అన్నీ గూడా ఎళ్ళిపోయినాయి. వచ్చి ఆడ ఉన్నారు. నీళ్ళకి నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేవు. కవర్‌లల్ల పట్టుకొచ్చుకున్నారు నీళ్ళు. గివ్వి గూడా డ్రామాలనిపిస్తున్నాయా పొంగులేటి గారు మీరు? గిది గూడా పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క కనిపిస్తుందా ఆమె మాట్లాడే మాటలు? ఏం మాట్లాడుతుర్రు? కనీసం సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా? ఇంగ జూడు కూల్చేస్తా ఉంటే ఎక్కడికక్కడ గింతంత అన్నంని తెచ్చుకున్నారు కవర్‌లల్ల ఆళ్ళు. నీళ్ళు కవర్‌లో నింపుకొనొచ్చిందామె. అన్నం మీకు కనిపిస్తుందా? అన్నం సంచిలో పట్టుకొని కవర్‌లో పట్టుకొనొచ్చిందామె. కూలగొడుతుంటే అది తీసుకునే టైం లేక. అవి పట్టుకొని తిరుగుతుర్రు పొద్దున దాకాళ్ళు. ఆమె మాట్లాడే మాటలు, ఆమె ఏడ్చే ఏడుపు డ్రామాల లెక్క కనిపిస్తుందా మీకు? రేపొద్దున మీరు ఎన్నికల కోసం పోతారు గదా! వాళ్ళ దగ్గరికి. అదే జనం ఓటెయ్యాలే. అదే జనం మీకు మళ్ళా ఓట్లెయ్యాలే. ఓట్లప్పుడు ఇదే జనం దగ్గరికి పోవాలే. అన్నీ గుర్తుంచుకుంటారు. డ్రామాలన్నీ గుర్తుంచుకుంటారు. పెయిడ్ ఆర్టిస్టులన్నీ గుర్తుంచుకుంటారు. అన్నీ గుర్తుంచుకుంటారు. జనం వాళ్ళకి స్ట్రెయిట్‌గా తగిలిన బాధ అది. మీరు మాట్లాడిన మాటలన్నీ ఒక్కొక్క మాట వాళ్ళకి స్ట్రెయిట్‌గా గుండెకి తగిలింది. ఖచ్చితంగా అన్నింటికి బదులు చెప్తారు వాళ్ళు అని వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మాట్లాడుతుర్రు వాళ్ళు. నేను జెప్పుడు గాదు. వాళ్ళు మాట్లాడుతున్న ఒక్కొక్కరు మాట్లాడుతున్న దాంట్లో ఇండ్లు బోతే ఉండే బాధేందో కోల్పోయినోళ్ళకే తెలుస్తది. గడ్డ మీద ఉన్నోళ్ళకి తెలవది. ఎన్ని మాటలన్నా మాట్లాడొచ్చు మనం. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదో అంటున్నావు కదా తప్పు అన్న ఆమె పొంగులేటిని అన్నా మీకు ఓట్లేసి గెలిపించినామన్నా అని మాట్లాడుతుంది. మీరు మాకు తెలియదన్న లెక్క మాట్లాడుతుర్రు. ఈ అమ్మనేమో అన్న అనుకుంటుంది. ఆ అన్న పొంగులేటి గారు ఏం మాట్లాడిర్రో కూడా చూపిస్తాను నేను మీకు. చూడుర్రి ఒక్కసారి ఈ విజువల్ చూడుర్రి. చూసిన తర్వాత పొంగులేటి గారు మాట్లాడింది చూపిస్తా. చిన్న పిల్లగండ్లు దాంట్లో ఎత్తుక్కుంటుర్రు. ఎంత అన్యాయము, ఎంత దారుణము. గూడు లేనోళ్ళు అయిపోయారు కదా ఈ చిన్నపిల్లలందరూ. ఇల్లు లేనోళ్ళు అయిపోయారు కదా చిన్నపిల్లలందరూ. ఏం తెలవని అమాయక మొఖాలు. పాపం ఆ ఇల్లు కూలగొడితే ఎందుకు కూలగొడుతుంది ప్రభుత్వం? ఏం జరుగుతుంది కూడా తెలవనోళ్ళు. ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? 2 నెలల బిడ్డ 2 నెలల బిడ్డని తంతే చచ్చిపోయింది ఇవాళ. ఒక పసిగుడ్డు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే చాలా సార్లు నేను నల్లమలలో పుట్టినా పుట్టి నేను సీఎంనైనా అని మాట్లాడతారు కదా. ఇవాళ అదే నల్లమలలో పుట్టిన బిడ్డ మీరు నల్లమలలో పుట్టి సీఎం అయ్యారు కదా. మీకెన్ని ఆశలు ఉండెనో ఒక 2 నెలల బిడ్డ ఎంత ఎదుగుతుండెనో ఎన్ని ఆశలు ఉండెనో వాళ్ళ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉండెనో ఆ బిడ్డ మీద. కనీసం తల్లి కడుపులో 9 నెలలు ఉంటే బయటకు వచ్చి భూమి మీద 2 నెలలు ఉండలే. ఎవరిదా పాపం? ఎవరిదా పాపం? ఈ రోజు వరకు మాట్లాడలే. సీఎం సొంత జిల్లా ఆయన సొంత ఊరికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గర జరిగిన ఘోరం అది. దాని మీద మాట్లాడరు ఈ రోజు వరకు ఎవ్వరు. ఒక చిన్న బిడ్డ 2 నెలల పాప చచ్చిపోయింది. పాపం అట్లనే తల్లి కడుపులు ఉంటేనన్నా బతుకుతుంటేనేమో ఆమె 9 నెలలు తల్లి కడుపులు ఉంది కదా. బయటకు వచ్చినాక 2 నెలలకు చచ్చిపోయింది. తల్లి కడుపులో ఉంటేనన్నా బతుకుతుంటేనేమో ఆ బిడ్డ. ఈ రోజు వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడలే.
హోంమంత్రి కూడా ఆయనే. ఇగో ఇది చిన్న పిల్లల పరిస్థితి ఇది ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో. ఇగో బావా బావమరుదులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పేద ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ ఏం పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం. పెయిడ్ ఆర్టిస్టుల వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టుల. ఒక్కసారి మీరు ఈ మాట ఇక్కడ సెక్రటేరియట్లా కూర్చొని అన్నారు కదా, ఒక్కసారి ఆ కూలగొట్టే దగ్గరికి పోయి పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, అర్థమవుతుంది మీకు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులో కాదో తెలుస్తుంది. సెక్రటేరియట్లో కూర్చొని మనం ఎన్ని మాటలన్నా మాట్లాడవచ్చు, లేకపోతే కూలగొట్టింది మనది కాదు కదా, మనం ఏమన్నా చేయొచ్చు అనుకుంటుర్రేమో. ఇదే మాట ఈడ మాట్లాడిరు కదా, మీరు వాళ్ళ దగ్గరికి పోయి మీరు పెయిడ్ ఆర్టిస్టులు మీ ఇండ్లు ఉన్నాయా అని అడుగురు ఒకసారి. ఒకసారి ఆడికి పోయి మాట్లాడురు కదా. మీరు సెక్రటేరియట్లో మాట్లాడిన మాటలన్నీ మీరు ఖమ్మం జిల్లాకి పోయి ఆ కూలగొట్టిన ఇండ్లు ఉన్నాయి చూసిరా, అగో ఆడికి పోయి మాట్లాడురు తెలుస్తుంది. అక్కడికి పోయి మాట్లాడుర్రి. ఈడ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్లో ఈడ కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది, వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడుర్రి తెలుస్తుంది మీకు. ఇంకో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇస్తున్న విలువ ఇది. ఇండ్లు కూలిపోయిన ఇండ్లను చూసుకొని ఏడిస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనడం మంత్రులు మాట్లాడుతున్న మాటలు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కూల్చివేతలు ఎట్లా నడుస్తున్నాయి, అసలు ఎట్లా ఉంది, శాంతి భద్రతలు ఎట్లున్నాయి, అసలు రాష్ట్రం ఎట్లా ఉంది అనడానికి మొత్తం ఇప్పటిదాకా నేను చూపించిన విజువల్స్ ఉన్నాయి చూసిరా, అది వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, మార్పు మార్పు అని వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మార్పు చూపిస్తుంది అనేది ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ పొంగులేటి గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఖమ్మంలో ఉన్న జనాలు, తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు, ఖమ్మంలో ఉన్న జనం కూడా ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. నేను మాట్లాడు కాదు, ఆ ఇండ్లు కోల్పోయిన వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిస్తే వాళ్ళే చెప్తున్నారు, ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం మేము. ఇవాళ ఓట్ల కోసం మీరు మా దగ్గరికి రాకపోవచ్చు, మేము ఓట్లు వేసిన తర్వాత 2 ఏళ్లలో మమ్మల్ని కూలగొట్టొచ్చు, కానీ ఖచ్చితంగా దీన్ని అంతటిని మాత్రం మేము గుర్తుంచుకుంటాము అనేది ఖమ్మంలో ఉన్నటువంటి జనం చెప్తున్నారు. ఖమ్మం ఒకటే కాదు, తెలంగాణలో ఉన్న జనం మొత్తం కూడా చెప్తున్నారు. ఇవాళ పొంగులేటి గారు మాట్లాడిన మాటల్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఖండిస్తుంది.